అల్లు అర్జున్ అంశాన్ని ఇటు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ రాజకీయంగా వాడుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. అల్లు అర్జున్ అంశం అనేది నిర్వాహకుల లోపం వల్ల, నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల, ఒక కథానాయకుడిని థియేటర్కి పిలవాలన్నప్పుడు ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలో తీసుకోకపోవడం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ప్రాణం విలువ తెలిసిన వ్యక్తులందరూ దాని మీద సంపత్తిగా ఉన్నారు. బీదోళ్ళ ప్రాణాలంటే లెక్కలేని నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, దీన్ని రాజకీయం చేస్తూ ఉన్నారు. ఇష్యూని అల్లు అర్జున్తో పాటు చిత్రసీమ ఉన్న కథానాయకులందరినీ కూడా ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీయే. మద్రాసులో స్థిరపడిన చిత్రసీమ హైదరాబాద్ రావడానికి కారణం కాంగ్రెస్ ముఖ్యమంత్రులు మర్రి చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు. అది మర్చిపోయి ఇలా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మాట్లాడుతూ ఉన్నారు. ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ మహానాటులు హైదరాబాద్ రావడానికి కారకులు ఎవరు? ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు చెన్నారెడ్డి గారు, వెంగళరావు గారు ఇచ్చిన ప్రోద్బలం. పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియోలు ఇక్కడ వెళ్ళడానికి కారకులు ఎవరు? ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి వెంగళరావు గారు, చెన్నారెడ్డి గారు. అవి మర్చిపోయి ఇలా ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. చిత్రసీమకి కాంగ్రెస్ పార్టీకి విడదీని అనుబంధం ఉంది. అల్లు అర్జున్ అంశం అనేది సపరేట్ అంశం. అది దాన్ని జత చేసి రాజకీయాలు చేయాలనుకుంటున్నారో ఇది మూర్ఖత్వం అవుతుంది. ఒక నిమిషం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది అల్లు అర్జున్ గారి ఎంతవరకు చేస్తారు, 20 లక్షలు ప్రకటించారు, అదంతా ఏం చేస్తుందో పక్కన పెడితే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఈ రోజు ఆ కుటుంబానికి ఏ విధంగా అండగా ఉండబోతోంది, ఏం చేయబోతుంది? అన్ని రకాలుగా కుటుంబాన్ని ఆదుకుంటాం తప్పకుండా.